ఇంకోసం చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన ప్రభువా, నీ వాక్యము బహుబలమైనదయ్యా, మా ప్రాణములను దెబ్బరిల్ల చేయగలిగినదయ్యా. అటువంటి నీ వాక్యాన్ని ధ్యానించుటకు మేము సిద్ధపడుచుండగా నీ దాసును మరుగు చేసి మాతో మీరు మాట్లాడమని. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము వాక్యం ద్వారా జీవిస్తాం. మీ వాక్యాన్ని మా వినికిడిలో ఫలింపచేసి మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ బైబిల్ తెరిచి ఆదికాండము 42వ అధ్యాయం 24, 25 ఒకసారి చదువు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. మరి యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదవబడినటువంటి మాటల యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఒక్కొక్కసారి మన జీవితాలలో దేవాతి దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తారు. ఎన్నో కార్యాలు చేసినట్లే చేసి 1-2 విషయాలలో దేవుడు పట్టించుకోనట్లుగా, పట్టనట్లుగా ఓ కొరతని అలాగూ విడిచిపెడతాడు. దేవాతి దేవుడు నీకు మేలు చేయలేదా అని అడిగితే అందరూ చెప్పే మాట, దేవుడు నాకెంతో మేలు చేశాడండి, ఆయన మేలు చేయకపోతే నేను ఎప్పుడో చచ్చుండేదాన్ని, ఆయన మేలు చేయకపోతే నా భర్త ఎప్పుడో చచ్చుండేవాడు, ఆయన మేలు చేయకపోతే నా కుటుంబం ఎప్పుడో విడిపోయి చెట్టుకొక్కరు పుట్టుకొక్కరం అయిపోయే వాళ్ళం, ఆయన మేలు చేయబట్టే నేను బ్రతుకున్నా, ఆయన మేలు చేయబట్టే మేము ఈరోజు ఇలా ఉన్నామంటున్నాం. కానీ అన్ని మేలు చేశాడా అంటే ఆల్మోస్ట్ 99% చేశాడండి. కానీ ఒక్కటి ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. ఆ కొరతను ఎందుకు వదిలిపెడుతున్నాడో అర్థం కావట్లేదు. అన్నీ చేస్తున్నాడు, ఆ ఒక్కటి చేయట్లేదు. అన్ని మేలు చేసినట్లే కనబడి ఆ ఒక్కటి కొరతను ఉంచడానికి కారణం ఏమిటనేటువంటి ఒక ప్రశ్న మన మదిలో ఎప్పుడు మెదులుతూనే ఉంటది. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ధాన్యం కోసం యాకోబు కుమారులు యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు, తన అన్నలు యోసేపు దగ్గరికి వచ్చిన తరువాత వారు ధాన్యం ఇవ్వమని అడగడానికి వెళ్ళినప్పుడు ఆనాటి కాలంలో రూకలిచ్చి ధాన్యాన్ని కొనేవారు. మనకిప్పుడు రూపాయలు ఎలాగునో ఆనాడు రూకలు అలాగ. వారు రూకలిచ్చి ధాన్యం కొందామని వెళ్ళినప్పుడు యోసేపు పెద్ద మనసు చేసుకొని ధాన్యాన్ని వారికి ఊరకనే ఇచ్చాడు. ఎలాగంటే వారిచ్చిన రూకలు వారి సంచిలోనే పెట్టి, వాళ్ళ డబ్బులు వాళ్ళ సంచిలోనే పెట్టి ధాన్యం ఇచ్చి డబ్బుతో కొనుక్కోవాలి అని వచ్చినటువంటి వీరు
ఫ్రీగా అంత ధాన్యాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి. వారికి ఎట్లుంటదంటే ఇస్తాడో లేదో ఈయన ఎవరో అనుకొని, యోసేపు అని తెలియక ఇస్తాడో లేదో అనుకొని వచ్చిన వారు ఉచితంగా కావాల్సినంత పట్టుకెళ్తున్నారు. అంత బానే ఉంది, అక్కడ అంత అనుకూలంగా ఉన్నట్లుంది. సడన్ గా చూస్తే యోసేపు వారి కన్నుల ఎదుటే, వాళ్లకు కనబడేటట్లే షిమ్యోనును బంధించేశాడు. షిమ్యోన్ అనేటువంటి ఆయన్ని తీసుకుని బంధించి మీరు వెళ్ళండి. అయ్యా, అంత మేలు జరిగినట్టే ఉంది, ఈ షిమ్యోనును బంధించడం ఎందుకు? ఈ ఒక్క కొరతని ఎందుకు విడిచిపెట్టావు యోసేపు? యోసేపు ప్లేస్ లో మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి పెట్టుకుంటే, అయ్యా అంత మేలు చేస్తున్నావయ్యా, ఒక్కటెందుకు అలాగున విడిచిపెట్టేశావు? ఆ ఒక్కటెందుకు నాకు ఇంకా కార్యం చేయట్లేదు? అంత కార్యం చేసే నీవు ఆ ఒక్క విషయంలో ఎందుకు కార్యము చేయట్లేదని పలుమార్లు దేవుణ్ణి అడుగుతూ 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 అర్థం కాక, కొన్ని గుర్తొచ్చినప్పుడు ఆహా, ఇలాంటి దేవుణ్ణి కలుగుండటం నా భాగ్యం అనిపిస్తుంది. కొన్ని గుర్తొచ్చినప్పుడు అసలు దేవుడు ఎందుకు ఇలా నా విషయంలో సైలెంట్గా ఉన్నాడనేటువంటి బాధేస్తుంది. కొన్ని గుర్తొచ్చినప్పుడు దేవుణ్ణి పొగిడి 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 ఆహా, నీ వంటి దేవుడు లోకాన లేడులే అని పాడాలనిపిస్తుంది. కొన్ని గుర్తొచ్చినప్పుడు అసలు దేవుడు నాతో ఉన్నాడా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. అలా రావడానికి కారణం నీ జీవితంలో దేవుడు అనుమతించిన కొన్ని కొరతలు, కొన్ని కొదువులు. అసలు దేవుడు ఎందుకు మన జీవితాల్లో కొరతలు, కొదువులు ఆయన అనుమతిస్తాడు? అలా అనుమతించడానికి కారణం ఏమిటి? కొన్ని కొదువులు, కొన్ని కొరతలు దేవుడు ఎందుకు మన జీవితాల్లో అనుభవించి అన్ని కార్యాలు చేయకుండా కొన్నిటిని దేవుడు ఎందుకు అలాగున లోటుగా, ఒక లోపములాగా ఎందుకు అలా ఉంచుతారో 2-3 మాటలు మీకు అలా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 2-3 మాటలు మీకు అలా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా. ఇక్కడ వీరు వాస్తవంగా వీరి పరిస్థితి ఎలా ఉందంటే, ఆ యోసేపు ధాన్యం ఇస్తే వెళ్ళిపోదాం, యోసేపు మీద వీరు ఆధారపడి ఉన్నారు. యోసేపు మీద వీరు ఆధారపడినప్పుడు, వారు ఆధారపడిన యోసేపు షిమ్యోనును బంధించినట్లుగా వారికి కనిపించిన వారి ఆకలిని తీర్చి, వారి కొదువులు అన్నిటిని పూడ్చి, ఈ కొదువును కూడా రాబోయే కాలంలో పూడ్చాడు. వాస్తవంగా ఒక ముఖ్య కారణం, వారు షిమ్యోనును బంధించుటకు ముఖ్య కారణం ఏంటంటే, యోసేపు తన తండ్రికి దూరం అయిపోయాడు. ఒకవేళ షిమ్యోనును గనక వారితో పంపిస్తే వారు వెళ్ళిపోతారు, ఉన్న ధాన్యం సరిపోద్దని, ఇక ధాన్యము దొరికేటువంటి స్థలమును మర్చిపోతారు. దేవుని ప్రణాళిక వారేంటి? ఐగుప్తులో వచ్చి కొన్ని వందల సంవత్సరాలు ఐగుప్తులో నివాసం చేయాలి. అదే షిమ్యోనును గనక బంధించకుండా వారితో పాటు కావలసినంత చేస్తే, వారు దేవుని ప్రణాళిక చొప్పున కాక, ఇక దొరికిందిరా నా ప్రాణమా తిను త్రాగు అని వారు అక్కడే సెటిల్ అయిపోతారు. కానీ వారు మరలా దేవుని వాగ్దాన ప్రకారంగా, లేదా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు ఐగుప్తులో నివసించాలంటే, దేవుని చిత్తానికి అనుకూలంగా వారు ఉండాలంటే, దూరమైపోయినటువంటి యాకోబు యోసేపుకు చేరువవ్వాలంటే షిమ్యోను బంధింపబడాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఈ సందర్భాన్ని పోలుస్తూ నేను మీతో చెబుతున్న మాట, కొన్ని కొరతలు, కొన్ని కొదువులు దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? దూరమైపోయినటువంటి వారు సమీపస్తులుగా మారాలని దేవుడు అనుమతిస్తాడు. నీవు నీ జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి దేవునికి చాలా దూరం అయిపోయావు. ఆ దూరం అయిపోయిన నీవు సమీపం అవ్వాలంటే నీకు ఒక శ్రమ కావాలి. ఆ శ్రమ నిన్ను దేవునికి సమీపంగా మారుస్తుంది. దేవుడు అన్ని ఇచ్చేసాడు అనుకుందాం. దేవుడు అన్ని ఇచ్చేసిన తర్వాత దేవుణ్ణి ఎప్పుడైనా తలుచుకుంటామా? మీరు చెప్పండి. యథార్థంగా మనం ఆలోచిస్తే అన్ని దేవుడు ఇచ్చేసాడు అనుకోండి,
అన్ని దేవుడు చేస్తే మనం ఎలా అంటే అసలు దేవుడు జ్ఞాపకమే రాదు. అమ్మా ఇప్పుడు పిల్లలకి ఫీజు కట్టాలి, దేవుడు అన్ని ఇచ్చేసాడు, అన్ని ఇచ్చేసాడు. అన్ని ఇచ్చేసిన తర్వాత నిజం చెప్పండి, ప్రార్థన చేస్తామా ఫీజు కోసం? యథార్థంగా చేస్తామా? సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు, అయ్యా స్తోత్రం నాయన వందనాలు అయ్యా అని తలుచుకుంటామా? అదే తలనొప్పో నడువు నొప్పో మోకాళ్ళ నొప్పో అనుకోండి, ఉదాహరణకి మోకాళ్ళ నొప్పి అబ్బా యేసయ్యా అంటుంటాం. ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, తల అబ్బా తండ్రి స్తోత్రం అంటుంటాం. అన్ని బాగున్నాయి అనుకోండి, ఆయన పేరు తెలుసుకుంటామా? యథార్థంగా మాట్లాడాలి, ఆయన పేరు తెలుసుకుంటామా? అస్సలు తలుచుకో. అది చిన్న రోగమో చిన్న సమస్య అనుకోండి, ఊరికూరిక ఆయన ధ్యానంలో బ్రతుకుతాం. అందుకని దూరం అయిపోయిన మనం ఆయనకి సమీపస్థులుగా మారాలని శ్రమ అనేటువంటి ఒక సాధనాన్ని ఆయన ఉపయోగించుకుంటాడు. ఆ సాధనమే మన జీవితంలో కొన్ని కొరత. ఆ సమస్య మనల్ని ఏం చేయదండోయ్, ఆ శ్రమ మనల్ని ఏం చేయదండోయ్. కేవలం దేవునికి దూరం అవ్వకుండా మనల్ని దగ్గర చేస్తూ ఉంటుంది. చూడండి దేవుని వాక్యంలో నుంచి 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. 2 సమూయేలు 14:14. సమూయేలు 14:14. మనమందరమును మనమందరం అదమ్మా, మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. దేవుడు ప్రాణం తీసేటువంటి వాడు కాదట, తోలివేయబడిన వాడు. కొన్ని పరిస్థితులను బట్టి అలాగ దూరంగా వెళ్ళిపోయిన వారు దూరస్తులు కాకుండా. అమ్మా ఒక్కొక్కసారి మనం ఏంటంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి అలా తోలివేయబడతాం. అంటే సడన్ గా ఇప్పుడు గంటలు ప్రార్థన చేస్తున్నాం, ఏదో చిన్న సమస్య వచ్చింది, అట్లా ఆ సమస్య మనల్ని అట్లా తోలేస్తుంది అనమాట. అలా తోలివేయబడిన తర్వాత ఇక మనం ఏం చేస్తాం, ఒక్కసారి దూరం ఏర్పడిందంటే ఇక దూరం అయిపోతా ఉంటాం అనమాట. ఒక రోజు ప్రేయర్ చేసుకోలేదు, ఇక రోజు అలా ప్రేయర్ మర్చిపోతా అలా దేవునికి దూరం, అలా తోలివేయబడిన వారిగా దూరస్తులుగా మారకుండా మళ్ళీ ఆయనకు సమీపస్తులుగా మారటానికి ఆయనట శ్రమలనే సాధనాలు కల్పిస్తున్నాడు. శ్రమ ఓ సాధనం, అది ఒక ఆయుధం. ఏం చేస్తుందో తెలుసా, దూరం అయిపోయిన నిన్ను దేవునికి సమీపస్తులుగా మారుస్తుంది. ఆ కొరతే లేకపోతే, ఆ సమస్య రాకపోతే నువ్వు దూరంగానే ఉంటావు. నువ్వు దగ్గర అవ్వాలంటే నీకు ఒక కొరత ఉండాలి. ఆనాటి కాలంలో తన తండ్రి దూరం అయిపోయాడని యోసేపు బంధించేసి దూరం అయిపోయిన తన తండ్రిని చేరువుగా మార్చుకున్నట్లుగా దేవునికి దూరం అయిపోయిన నీవు దేవునికి ఎక్కడో ఏదో పరిస్థితిని బట్టి ఆయనకు దూరంగా ఉన్న నిన్ను తన దగ్గరకు మార్చాలని, తన దగ్గరకు రావాలని దేవాతి దేవుడు శ్రమలని సాధనాలను, కొరతలని సాధనాలను నీ జీవితంలో అనుమతించాడు. దేవునికి ఎక్కడ దూరం అయిపోయావు, ఏ కారణాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయావు? కొన్ని ఏం చేస్తానంటే మరలా దేవునికి మనం దగ్గర అయ్యాక దేవుడు ఆ ప్రాబ్లం నుంచి, ఆ సమస్య నుంచి విడుదల కలిగిస్తాడు. నువ్వు దేవునికి దగ్గర అవ్వకుండా ఉంటే మనం ఏం చేయాలంటేనండి, కష్టములో ఉన్న సుఖంలో ఉన్న దేవుని మర్చిపోకూడదు. ఈరోజు మనిషి ఎలా తయారయ్యాడంటే, సుఖంలో ఉన్నప్పుడు దేవుడిని అసలు జ్ఞాపకమే చేసుకోవట్లేదు. అన్ని బాగుంటే అసలు దేవుడే గుర్తురాదు. అన్ని బాగుంటే అసలు దేవుని ధ్యాసే ఉండదు, దేవుని ఊసే ఉండదు. ప్రార్థన అంటే బద్ధకం. అన్ని దేవుడు ఇచ్చాడు కదా, అంత దేవుడు ఇచ్చాడు కదా, ఇక నాకేంటి, నా ఇష్టం, ఇక నాకేంటి. జాగ్రత్త. అలాంటి మనసున్నోడిని దేవుడు ఖచ్చితంగా ఎక్కువ శ్రమలకు అనుమతిస్తాడు. ఎందుకంటే వాడికి డబ్బు వస్తే కొమ్ములు వచ్చేస్తాయి, వాడికి ఆరోగ్యం ఉంటే కొమ్ములు వచ్చేస్తాయి, వాడికి అన్ని బాగుంటే కొమ్ములు వచ్చేస్తాయి. అదే నువ్వు ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రతిరోజు ప్రార్థించడం ఆపక, ప్రార్థనలో పాల్గొనడం ఆపక, దేవునికి దూరం అవ్వక
ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటే నా దేవుడు నీ విషయంలో ఆయన కార్యాలు చేస్తాడు. అలా కాకుండా ఉన్నప్పుడేమో దేవునికి దూరం అయిపోయి లేనప్పుడేమో స్తోత్రం స్తోత్రం అంటున్నావు అంటే నువ్వు ఎప్పుడు లేనోడిగానే ఉంటావు. ఉన్నా లేకపోయినా ఒకే మనస్సు కలిగిన వారమై మనం ఉందుము గాక. ఆ విధమైన కృప మనందరి విషయంలో కలుగుదు గాక. దేవుడు ఆ కృప చూపించును గాక. ఎప్పుడు ఒకే మనసు ఉండాలంటే ఒకటి కొన్ని కొరతలకు ఎందుకు అనుమతిస్తాడు దేవుడు? అన్ని మేలు చేయకుండా ఒక్కటి ఎందుకు విడిచిపెడతాడంటే దూరం అయిపోతున్న నీవు సమీపస్తునిగా మారాలని దేవుడు అలాంటి కొరతలకు కొదువులకు అనుమతిస్తుంటాడు. రెండవ కారణం ఏమిటంటే నీకు అన్ని ఇచ్చేస్తే ఆనాటి కాలంలో వాళ్ళకి అన్ని ఇచ్చేసి పంపించేస్తే వాళ్ళకి కొమ్ములు వచ్చాయి. ఇక మరలా దేవుడు గుర్తురాడు, యోసేపు గుర్తురాడు, దేవుని ప్రణాళిక గుర్తురాదు, ఏం గుర్తురావు. అన్ని ఇచ్చేస్తే ఇక వారు హెచ్చింపబడతారు. ఒక్కొక్కసారి ఎందుకు కొన్ని కొరతలకు దేవుడు అనుమతిస్తాడంటే నీవు హెచ్చింపబడకుండా, నీకు కొమ్ములు రాకుండా, నీవు కొమ్ములు తిరిగినటువంటి అనకూడదు కానండి, కొమ్ములు తిరిగిన దున్నపోతూ ఎవరిని పట్టించుకోకుండా నాదే ప్రపంచం నాదే రాజ్యం అని విర్ర వీగుతూ ఉంటుందో అలాగున్న కొమ్ములు మనకు వస్తూ ఉంటాయండి. అందుకే దేవుడు ఒక్కొక్కసారి కొన్ని కొదువులు పెట్టి మన కొమ్ములు ఎరగొడుతుంటాడు. చూడండి, మనందరికి బాగా తెలిసిన మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా శరీరంలో ఒక ముళ్ళు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అని అంటాడండి. నాకు కలిగిన ప్రత్యక్షలు భలే ఉన్నాయి. క్రొత్త నిబంధనలోనే యేసు ప్రభు తరువాత అంత ప్రత్యక్షతలు పొందినటువంటి వ్యక్తి పౌలు గారు. ఆయనకి దేవుడిచ్చిన ప్రత్యక్షతలు భలే విశేషంగా ఉన్నాయి. నాకు దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు, ఆయన నాతో మాట్లాడాడు, నేను పరలోక దర్శనం పొందాను. ఇప్పుడు ఇన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా నాలో ఏమొస్తుంది? గర్వం వచ్చేస్తుంది, నీ హెచ్చించుకుంటా. అలాంటి హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళును అనుమతించాడు. ఆ ముళ్ళే నేను అత్యధికంగా హెచ్చింపబడకుండా నన్ను నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఉంది ఆ ముళ్ళే. ఆ ముళ్ళు, ఆ కొరత ఎందుకో తెలుసా? హెచ్చిపోకుండా నిమిత్తం. అయ్యా బాబు, నా జీవితంలో కూడా అంతేనయ్యా. దేవుడు ఒక రోగాన్ని అనుమతించాడు, ఒక సమస్యను అనుమతించాడు. ఎందుకు ఇచ్చాడు? నేను హెచ్చిపోకుండా నిమిత్తమా? అదేంటి? ఈయన అంటాడు, దేవుడు అలా ఇచ్చాడు, అలా ఇచ్చిన నువ్వు వదలలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? తర్వాత వచనం చదవండి. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుదును. జాగ్రత్తగా మీరు గమనిస్తే, నాకు ముళ్ళు పెట్టాడు దేవుడు అంటున్నాడు పౌలు గారు. అరే, నాకు కొరతను ఉంచాడు, అన్ని చేశాడు దేవుడు, నాకు ఉంచాడు. నాకెందుకు ఉంచాడు అంటే నేను హెచ్చింపబడకుండా ఒక ముళ్ళు ఉంది. అప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ముళ్ళు తీసేయి, నా వల్ల కావట్లేదు. నేను ప్రార్థన చేస్తే అందరికి స్వస్థత కలుగుతుంది, నేను ప్రార్థన చేస్తే అందరికి కార్యం జరుగుతుంది, కానీ నాకేం జరగట్లేదు, నాకేం ఎట్లా ఉంది.
అయ్యా నాకు కార్యం చేయని అడిగినప్పుడు ముమ్మారు ప్రభువుని వేడుకున్నప్పుడట, అందుకు ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడట. నా కృప నీకు చాలు అన్న మాట వెంటనే పట్టుకొని, నాకెన్ని కష్టాలున్నా, నాకెన్ని బలహీనతలున్నా నేను వాటి యందు సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడు బలహీనున్నా, అప్పుడే బలవంతుడు. నాకు కలిగిన ఇబ్బందులు, ఉపద్రవాలు, హింసల్లో సంతోషిస్తున్నాను అన్నాడు. అదేంటి పౌలు గారు, ముళ్ళుందన్నావు, దేవుడు హెచ్చింపు పోకుండా పెట్టాడన్నావు, మళ్ళా తీసేయాలన్నానన్నావు, దేవుడేమో కృప చాలు అన్నాడు, నువ్వు దానికేమో సంతోషపడుతున్నావు ఏంటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం హెచ్చిపోకుండా ఒక ముళ్ళును అనుమతిస్తాయి. ఆ ముళ్ళును అనుమతించిన దేవుడు దాన్ని తట్టుకునే శక్తిని కూడా అనుమతిస్తాడు. ఆ కృపను కూడా అనుమతిస్తాడు. ఆ కృపను కూడా మనం పొందుకోవాలి. ఎలాగంటే, ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలనుకోండి, మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక ఏమవుతుంది? మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక ఏమవుతుంది? ఎంత పొడిచినా, కత్తులు పెట్టి కోసినా వాడికి ఏమైనా అర్థమవుతుందా? బాధగా ఉంటుందా? బాగా తెలియదండి. ఎందుకు? ఇంజక్షన్ లో ఉన్న పవర్ అలాంటిది. మీరు చెప్పాలి ఎందుకు? చేశారు కాబట్టి. మత్తు ఉంది కాబట్టి. ఆ మత్తున్నంత వరకు ఎంత బాధైనా అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని కృప నీ అందుంటే, ఒకవేళ సమస్యలు నీ ఎదుట వచ్చినా కూడా నీకు అది బాధ అర్థం కాదు. అవి ఎలా వస్తాయో అలా నీ వెళ్ళిపోతాయి. అందుకే కృపను అడుగు, అందుకే కృప చేత నింపబడు. కృప అడుగు అడుగు అడుగు. ఒక్కొక్కసారి బాధగా ఉంటాం, బాగా డల్ అయిపోతాం. ఏంటి సమస్యలు, ఏంటి బాధలు, ఏంటి అసలు ఏంటి జీవితం ఎటెళ్తుంది, ఏం అర్థం కావట్లేదు, అసలు నేనేటేమైపోతా, నా పిల్లలు ఏమైపోతారని ఒక దిగులు, ఒక చింత నిన్ను వేధిస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి చూడండి ఆత్మీయులు కూడా అంతే వేదనతో ఉంటారు. తెల్లారితే భలే ఆనందంగా ఉంటారు, తెల్లారితే భలే సంతోషంగా. అస్సలు ఎంత ఆనందం అంటే చూసిన వాళ్ళు అడుగుతారు, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు, నిన్న రాత్రి బాధగా ఉన్నావు, దేవుడేమైనా కార్యం చేశాడా, దేవుడేమైనా కార్యం చేసి ఏం లేదు, అయితే ఎందుకు సంతోషంగా ఉన్నావు? నా దేవుడు ఆ సమస్యను తట్టుకునే శక్తిని నాకు ఇచ్చాడు, ఆయన కృపను నేను పొందుకున్నాను. నాకు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా నేను సంతోషంగా ఉంటాను అనుకోవాలండి. కృపచేత, కృపచేత బలవంతులం కావాలి, కృపచేత ధైర్యవంతులం కావాలి, కృపచేత ఆదరణ పొందాలి. అంతే అంతే. ఆయనే ఇస్తాడు. ఎందుకు అనుమతిస్తా అంటే మనం హెచ్చిపోకుండా నిమిత్తం, మన మేలుకే. ఎందుకంటే ఆయన మేలుకే సమస్తమును సమకూర్చి దేవుడు. మేలుకై సమస్తమును నెరవేర్చుచున్నావు నీవు అని పాడతాం కదా. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని, భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రములు నొందుచున్నవాడా, గణపరతును నిన్నే. ఆయన భీకరమైన కార్యాలు చేసే దేవుడు. నీకు సమస్యలు దేవుడు అనుమతించాడు, రోగానికి అనుమతించాడు, ఇబ్బందులకు అనుమతించాడని భయపడొద్దమ్మా. అది హెచ్చిపోకుండానే ఇచ్చాడు. అయ్యా నేను హెచ్చింపబడకూడదని ఇంత పెద్ద సమస్యను ఎందుకు ఇచ్చావయ్యా నువ్వు అనుకోవద్దు. కృపను పొందుకో. అది ఎలా వచ్చినా నిన్నేం చేయలేదండి. స్మిత్ విగిల్స్ గారని ఒక గొప్ప దైవజనులు ఉన్నారు. స్మిత్ విగిల్స్ గారు, ఆయన ప్రార్థన చేస్తేనట కుంటోళ్ళు సైతం లేచి నడిచేవారట. అసలు ఆయన కలవడానికి కొన్ని వేల మంది జనం వస్తే వాళ్ళెవ్వరిని పట్టుకునే టైం లేక ఒక తాడేసి ఆయన ప్రార్థన చేస్తుంటే తాడు పట్టుకున్న వాళ్ళు స్వస్థతను ఉందారట. అంత గొప్ప దైవజనుడు. ఆయనకి ఒక కుమార్తె ఉంది, పుట్టు చెవిటి మూగ అమ్మాయి. ఆయన దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు ఆ బిడ్డ మీద చేయబెట్టి ప్రార్థన చేసేవాడట. అయ్యా నేను ప్రార్థన చేస్తే రోగులందరూ స్వస్థతను పొందుతున్నారయ్యా, నా కూతురికి ఎందుకయ్యా ఇలాగా, నా కూతురు మాత్రం స్వస్థతను అందట్లేదు నాయన, నా కూతురును స్వస్థత ఇవ్వచ్చు కదా. జనం ప్రశ్నిస్తున్నారు, నువ్వు నిజంగా దేవుడు వరాలు ఉంటే నీ కూతురు బాగు చేసుకో అంటున్నారు, నేనేమో అందరి ప్రార్థన చేస్తున్న కార్యాలు జరుగుతున్నాయి, నా కూతురికి ఎందుకు జరగట్లేదంటే అని అన్నాడు. ఇదే మాటను గుర్తు చేశాడట దేవుడు. నీవు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం ఒక ముళ్ళును అనుమతించాను. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని అనుమతించావు. నువ్వు ప్రార్థన చేసి అందరి కార్యాలు జరుగుతున్నాయి, బట్ నీకు జరగట్లేదు. అప్పుడు నువ్వు అనుకుంటావు, వాళ్ళకి జరుగుతుంది నాకెందుకు జరగట్లేదు, నాలో ఏమన్నా లోపం ఉందేమో అనుకోవద్దు.
దేవుడు ప్రణాళికది. నేను ఎన్నోసార్లు మీతో చెప్పాను. ఒకసారి అక్కడ కొంతమంది జనులు అబ్రహాము కాలంలో వారంతా వారి భార్యలు గొడ్రాలై ఉన్నప్పుడు అబ్రాము ప్రార్థన చేసిన తర్వాత వారి గర్భం తెరవబడిందట. అప్పటికి అబ్రాము పిల్లలు ఉన్నారా? అబ్రాము పిల్లలు లేరు. ఎట్లుంటది? అబ్బో, ఈయనకైతే పిల్లలు లేరని ప్రార్థన చేస్తే పిల్లలు కలుగుతున్నారు అనే అనిపించి ఉండొచ్చు. కానీ ఒకటి చెప్తున్నా, అక్కడ అబ్రాముకి కార్యం జరగనట్లున్నా నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకరోజు అబ్రహాముకి దేవుడు కుమారునిచ్చాడు. ఆయన ఇజ్రాయేలీయులకు మూల పురుషుని తండ్రిగా ఆశీర్వదింపబడ్డాడు. ఒకటే చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేయి. అమ్మా, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్లు చెబితే నా పరిస్థితే బాగాలేదు, నా కోసమే నేను చేసుకోలేకపోతున్నా, నీ కోసం ఏం చేస్తాను అనమాకు. చేయి, ప్రార్థన చేయి. నిన్ను దేవుడు నిలబెట్టి నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. నిన్ను దేవుడు నిలబెట్టి నీ ద్వారా వారి కుటుంబాలలో ఆయన ఘనకార్యాలు చేస్తాడు. నువ్వు హెచ్చిపోకుడు నిమిత్తం దేవుని కొమ్ములను అనుమతించు. ఎందుకు అనుమతిస్తున్నాడయ్యా ఈ కొరతలో? ఒకటి, నువ్వు దేవునికి సమీపస్తునిగా మారాలని. 2, నీవు హెచ్చిపోకుండు నిమిత్తం. నీలో ఎప్పుడైతే దేవుని కార్యం చదువుతూ హెచ్చిపోతాం, హెచ్చులు వచ్చేస్తాయి మనకి. నిజంగా అండి, తెలియకుండానే కొంతమందికి భలే గర్వం వచ్చేస్తుంటది. గర్వం గర్వం గర్వం. అమ్మో, ఆ గర్వం ఎంత డేంజరస్ గా ఉంటదంటే మీకు అర్థం కావట్లేదు. నాశనానికి ముందు గర్వం నడుచుద్ది, పడిపోవుటకు ముందు అహంకారం నడుచుద్ది. ఏ స్వభావమైన దేవునికి కాస్త క్షమాపణ కోరాడేమో, దేవుడు క్షమాపణ అంగీకరించాడేమో గాని కోరిన వారిని గర్వాన్ని ఆయన క్షమించలేదండి. ఎందుకంటే ఆయనకు నచ్చదు. గర్వపడ్డాడు లూసిఫర్. ఏమైంది చివరికి? గర్వం వద్దండి అసలు. ఈ దేవుడు కొన్ని శ్రమలు అనుమతి ఇవ్వడమే మంచిది అనిపిస్తుంది. గర్వం రాదు మనలో. ఈరోజు ఎవరికి పట్టిన గర్వం, పొగరు, అహంకారం ఏం చూసుకొని, ఎందుకంత పొగరు, ఎందుకంత అహంకారం? ఈరోజు ఎలా ఉంటున్నాం మనం ఒకసారి ఆలోచించుకోండి. మన స్వభావం ఎలా ఉంటుంది? దేవుడు అందుకే కొన్ని కొరతలు ఇచ్చాడు. ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని ఆ కొరతలు దేవుడు అనుమతించడానికి వెనుకున్న కారణాన్ని మనం గ్రహించి, అయ్యా, నా జీవితంలో నువ్వు ఈ కొరతను అనుమతించడానికి ఈ 2 కారణాల, నేను నీకు దూరం అయిపోయానేమో, సమీపంగా మారుతానయ్యా. అయ్యా, నాలో గర్వం వచ్చేసిందేమో, హెచ్చింపబడుతున్నానేమో. నాయన, ఇప్పటి నుండి నేను తగ్గించుకొని బ్రతుకుతాను. దీన మనసు మీరు నాకు అనుగ్రహించు, దీన మనసు నాకు అనుగ్రహించు, దీన మనసు నాకు అనుగ్రహించాను. అందరూ ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన ప్రభువానికి వందనాలు. ఆనాటి కాలంలో, యోసేపు కాలంలో షిమ్యోనును బంధించడానికి కారణం దూరం అయిపోయిన వారిని సమీపస్తులుగా చేయాలి, వాళ్ళు హెచ్చిపోకుండా నిమిత్తం. అయ్యా, మేము కూడా నీకెక్కడైనా దూరం అయితే శ్రమలను ఆయుధం వల్ల సమీపస్తులుగా మమ్మల్ని చేసుకుంటున్నావు. అయ్యా తండ్రి, మేము ఎప్పుడు కూడా కృతజ్ఞులై బ్రతుకున్నట్లు సహాయం చేయండి. అయ్యా, శ్రమనే సాధనముగా మారుస్తావని మేము గ్రహించి జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లు సహాయం చేయండి. అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతనివ్వండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్నివ్వండి, ఆదరణ లేని వారికి ఆదరణివ్వండి, బలహీనతలో ఉన్న వారిని బలపరచండి, కరుణించి కాపాడి కృప చూపించి దయ ఉంచమని. నాయన, మాకు నువ్వు తప్ప ఎవరూ లేరయ్యా. నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్న వారమయ్యా. అయ్యా తండ్రి, నీవే శరణమని వేరుకుంటున్నవారు అయ్యా, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఉదయకాల ప్రార్థనలో ఉన్న వారిని, వర్తమానం వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర్లు తీర్చండి, వారి సమస్యలు తీర్చండి, వారి కన్నీరు తొడవండి. నీ బిడ్డలను సాక్షులుగా మీరు నిలబెట్టి మీరు అద్భుత కార్యాన్ని చేసి నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి సహాయం చేయండి. మా సహాయకుడు అయిన దేవా, మమ్మల్ని ఆదరించు దేవా, అయా మా ఎడల కృప చూపించే దేవా, కరుణించే దేవా, వాత్సల్యం చూపే దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో నా అందరి ఇళ్ళ చుట్టూ నీ కంచె వేసి వైరస్లు, ప్రమాదాలు, రోగాలు, ఎండ దెబ్బల నుండి తప్పించమని అయ్యా తండ్రి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు ప్రభు కృప తోడేయండి కాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు.